షాపులకు సంబంధించి ఇటువంటి అక్రమంగా నిల్వ ఉంచిన షాపులు ఏమన్నా ఉన్నాయా, ఇంకా అటువంటి ఏమన్నా గుర్తించే పరిస్థితి కనిపిస్తుంది? అంటే సాధారణంగానే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాపారస్తులు ఉన్న ప్లేస్ని ఆక్యుపై చేసుకుని దాన్నే ఎక్కువగా ఉపయోగించుకుంటుంటారు గొడవల కింద. 100% రాజేంద్ర, మీరు అన్నట్టు చాలా షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది చూస్తుంటే ఎంత స్పష్టంగా ఏర్పడుతుంది. పూర్తిగా చాలా వరకు మనకు నగర వ్యాప్తంగా ఈ పెద్ద పెద్ద వాణిజ్య కేంద్రాలన్నీ కూడా నిబంధనల విరుద్ధంగా తమ తమ దుకాణాల్లోనే ఆ సెల్లర్లోనే ఈ మొత్తం ఏవైతే గోడౌన్స్ నిర్వహిస్తున్నాయి. అంటే నిజానికి గోడౌన్స్ నిర్వహణకు సంబంధించి అసలు ఎక్కడా అనుమతి లేదు. అందులో సెల్లర్లకే వాస్తవానికి దానికి అనుమతి తీసుకోవాలంటే చాలా దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వారికి అలో చేయడం, ఆ తర్వాత ఇట్లా గోడౌన్స్ చేస్తే కూడా మనం చేయడం అనేది సర్వసాధారణంగా మనది నగర వ్యాప్తంగా ఇలాంటి వాటికి మనకు లెక్కలేదని చెప్పాలి. చాలా చోట్ల ఉన్నాయి. ఇంకా ఈ ఇన్సిడెంట్ సంబంధించిన మరింత పరిస్థితిని మనకు మన కొలీగ్ అరుణ్ అందిస్తారు. రాజేంద్ర, ఉదయం 12 గంటలకు ఫైర్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికి కూడా దాదాపు 5 గంటల కావాల్సింది. ఎక్కడ కూడా మంటలు అదుపులోకి అయితే రావడం లేదని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక మొత్తం దట్టమైన పొగలు కూడా ఇక్కడ వ్యాపించి అయితే కనిపిస్తుంది. రెస్క్యూ సిబ్బంది కూడా ఎంత ఆటంకం ఎదురైనప్పటికీ కూడా లోపలికి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం పిల్లలు ఈ రోజు పాఠశాలకు వెళ్లకుండా ఆడుకుంటున్నారని వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది. ఇప్పుడు మనతో పాటు ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. मेरा भतीजा मेरा भाई का काम हेल्प नहीं करे जब से सही कर। क्या बोल रहे हैं? वाटर खत्म होगा बोल के बोल रहे लारे के कितना एज कितना है आपका? 7 जने अंदर। मेरा भाई का लड़का है और इनका भाई का लड़का है, वर्कर है और 2 छोटे बच्चे है सर। एक लेडीज भी है। 4 घंटे से रुका है साहब। अभी आज पूछ के फिर और जबरदस्त हो गए। देखो आप पीछे देखो, मीडिया घुमा के देखो, पानी का पानी को सहूलत नहीं है साहब। पानी वर्कर है मगर पानी नहीं दे सक रहे लोग, क्या बोलो? तो जरा सुकून हुआ था भाई, खत्म होती है। खत्म कहाँ हो रही वहाँ पे? खत्म हुई तो काम होगा ना। अंदर बच्चे आ जाते हैं इंशाल्लाह, हमारे को दुआ है अल्लाह से, बच्चे आ जाएंगे हमारे। मगर पानी खत्म होना ना, खत्म ही क्यों हो रही हो? पानी के लिए जब से बार बार वही कंप्लेंट करते आ रहे पानी का। 4 घंटे होगा मैडम। 1 बजे से आग लगी, अभी तक 4 घंटे। 1 बजे से आग लगी हुई। फोन नहीं लगा। नहीं, जब बात हुई वो जो सैयद हबीब इम्तियाज जो है वो बच्चों को निकालने ऐसे गए। वॉचमैन के 2 बच्चे थे, उन लोगों को देख के ले लेके आते, कहीं को आग लगी रही, क्या हुई बोल के देखे तो क्या ये हाल होगा। इतने मेंबर है मगर सपोर्ट नहीं कर रहे सर। ఈ బిల్డింగ్ కు వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం యొక్క 2 పిల్లలు కూడా లోపల ఉన్నట్లు తెలుస్తుంది. ఆ పిల్లలంతా కూడా దాదాపు 4 గంటల నుంచి కూడా ఈ మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 8 నుంచి 10 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ ఆర్పేందుకు మొత్తం సిద్ధం చేసినప్పటికీ కూడా ఇంకా HMWS ఆధ్వర్యంలో కూడా భారీగా వాటర్ ట్యాంకులు అయితే ఇక్కడ తీసుకొస్తున్నప్పటికీ కూడా నీటి కొరత అయితే కొంచెం కనిపిస్తుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. దాదాపు 5 గంటల నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. మొత్తం రెస్క్యూ సిబ్బంది అంతా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్లి వాళ్ళు రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికైతే జరుగుతుంది. మనం గతంలో కూడా చూసుకున్నాం, గుల్జారావుకు సంబంధించి కూడా దాదాపు ఈ పొగ కారణంగానే మొత్తం దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరి ఆడక 17 మంది చనిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. అదేవిధంగా సికింద్రాబాద్ ఇలా ప్రాంతంలో కూడా నగరంలో ఇప్పటికీ చాలా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ముఖ్యంగా మనం ఒకసారి ఈ భవనం విజువల్స్ చూసుకుంటే మొత్తం 4 అంతస్తుల భవనం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం దట్టమైన పొగలతో మాత్రం మొత్తం ఇక్కడ దట్టమైన పొగలే కనిపిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఎంత ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం మొత్తం అప్రమత్తమైనప్పటికీ మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. మొత్తం నా పిల్లలు రయ్యల్లా, అమ్మా నా పిల్లలు అన్నా, నా పిల్లలు కొడుక అమ్మా కొడుక కన్నూరు మున్నూరుగా విలిపిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. 2 పిల్లల యొక్క తండ్రికి ఉన్నారు, కింద ఇరుక్కున్నారు. పిల్లలు ఉన్నారు. నా పిల్లల పేరు అన్న, నా పెద్ద కొడుకు పేరు వచ్చేసి ప్రణీత్ అన్న, నా చిన్న కొడుకు పేరు అకీర్ అయ్యా.
తన ఇద్దరు పిల్లలు కూడా లోపల చిక్కుకున్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. దాదాపు 5 గంటల నుంచి కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రణీత్ 7 సంవత్సరాల అబ్బాయి, అఖిల్ 12 సంవత్సరాల అబ్బాయి, ఇద్దరు కూడా ఈరోజు స్కూల్కి వెళ్లకుండా అయితే ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు ఎవరైతే మాట్లాడాడో ఆయన కుటుంబమే ఇక్కడ ఈ భవనానికి వాచ్మెన్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు కూడా లేరు. ఆ లేని సమయంలో కూడా పిల్లలిద్దరు లోపలికి అదే గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి పైకి వెళ్ళడానికి ఆడుకుంటామని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో పైన వద్దు కిందనే ఆడుకుంటానికి కూడా వాళ్ళ తండ్రి చెప్పి ఆయన వేరే పనుల నిమిత్తం బయటికి వెళ్ళడం జరిగిందని కూడా ఆయన చెప్తున్నాడు. అయితే 5 గంటల నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అంతా రెస్క్యూ సిబ్బందితో పాటు ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆచూకీ అయితే లభించడం లేదు. వాళ్ళ ఇద్దరు పిల్లలతో పాటు ఒక వృద్ధురాలు, అదేవిధంగా వాళ్ళని కాపాడడానికి వెళ్ళేటువంటి మరో 3 కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కు సంబంధించి మనం సెల్లార్లో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక జేసీపీ నుంచి కూడా అక్కడ మొత్తం జేసీపీతో పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రయత్నం చేస్తూ అక్కడ ఇందాక కూడా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మొత్తం కొంచెం పగలగొట్టి లోపలికి వాళ్ళ పేరు పిలిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ అఖిల్, అదేవిధంగా ప్రణీత్, అదేవిధంగా అబీబ్ అంటూ కూడా పిలిచినప్పటికీ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన అయితే రావడం లేదనేది తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ ఒకసారి బిల్డింగ్ కనుక చూస్తే దాదాపు 4 ఫ్లోర్ల భవనం. మొత్తం మొదట గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ఫర్నిచరు, అదేవిధంగా ఎంత కూడా ఫర్నిచర్ వస్తుందా సార్, ఎంత ఫర్నిచర్, అదేవిధంగా పాలిథిన్ కవర్లకు సంబంధించి ఉండడంతో కూడా మొత్తం మంటలు ఆర్పినప్పటికీ కూడా మళ్ళీ వెంబడి మంటలు అంటుకోవడం జరుగుతుంది. మొత్తం అటువైపు కూడా చూసుకుంటే మొత్తం భవనానికి సంబంధించి కూడా మొత్తం భారీగా దట్టమైన పొగలు కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లోపల ఇక్కడ మొత్తం ఇదంతా గాజుతో కూడుకున్నట్టు భవనం కాబట్టి గాజును అంతా పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కూడా విజువల్స్ చూస్తూ పెద్ద క్రేన్లతో కూడా ఇక్కడ వెళ్ళి అక్కడ పాల్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం రోబోటిక్ సంబంధించినటువంటి యంత్రాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, మంటలు కొద్ది సేపట్లో కూడా అందుబాటులోకి అది మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే మొత్తం దాదాపు 6 మంది ఉన్నట్టు అయితే సమాచారం అయితే అందుతుంది. 6 మందికి సంబంధించిన మాత్రం ఇంకా ఎటువంటి సమాచారం అయితే రావడం లేదని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి అయితే సజ్జనార్ నేతృత్వంలో రెస్క్యూ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా సజ్జనార్ కూడా ఇక్కడ నేరుగా ఇక్కడికి వచ్చి మొత్తం ఈ పరిస్థితిని కూడా వీక్షిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. అదే మొత్తం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా అన్ని వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వీళ్ళన్నిటి కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 8 ఫైర్ ఇంజన్లతో అయితే మంటలు ఆపుతున్నారు. ఒక్కొక్క ఫైర్ ఇంజన్ ఇప్పటికీ మొత్తం వాటర్ అయిపోతున్నప్పటికీ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో కూడా వాటర్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం వాటర్ని తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా క్రషర్ దాన్ని కూడా తీసుకొచ్చారు. మొత్తం దీని నుంచి కూడా దీంతో పాటు అక్కడ లోపల సెల్లార్లో పగలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం ఎందుకంటే సెల్లార్లో పిల్లలు ఉన్నట్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుండడంతో లోపలికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అయినా మొత్తం చూసుకోవచ్చు. మనకు మొత్తం ఫైర్ ఇంజన్లు కూడా వస్తున్నాయి. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడొచ్చు దట్టమైన పొగలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సజ్జనార్ ఆధ్వర్యంలో ఇక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భవనాలన్నింటినీ కూడా ఖాళీ చేస్తున్నారు. దాంట్లో ఇది మొత్తం కూడా కమర్షియల్ కాంప్లెక్స్, మొత్తం వాణిజ్య భవనం. ఇక్కడ మొత్తం కూడా ఫర్నిచర్ కు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. ఆ వస్తువులన్నీ కూడా కాలిపోవడంతో ఎక్కువగా అయితే మంటలు అదుపులోకి వచ్చే ఎక్కువగా మంటలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా దాదాపు 5 గంటల నుంచి కూడా ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త రెస్క్యూ సిబ్బంది మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం పెద్ద ఎత్తున కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు కూడా మొత్తం ఇక్కడ చుట్టుపక్కల కూడా మనకు భవనాలకు సంబంధించి కూడా ఒకసారి ఆ భవనాలు చూసుకుంటే ఆ భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. మొత్తం ఈ చుట్టుపక్కల ఈ భవనానికి చుట్టుపక్కల మొత్తం కమర్షియల్ కు సంబంధించిన కాంప్లెక్స్ ఉంది. ఆ కమర్షియల్ ఉండడంతో మొత్తం ఇక్కడ లోపల ప్లాస్టిక్ కు సంబంధించి అదేవిధంగా ఏదైతే ఫర్నిచర్ కు సంబంధించి వాటి అన్నింటినీ ఉండడంతో మంటల అదుపులోకి లేకుండా పోయింది. మొత్తం పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా రెస్క్యూ సిబ్బంది మాత్రం పెద్ద ఎత్తున రెస్క్యూ చేసి ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం అటువైపు కూడా చూసుకోవచ్చు. అక్కడ పక్క బిల్డింగ్ లోకి వెళ్ళి పోలీసులు అక్కడ నుంచి ఏదైనా అవకాశం ఉందా అని కూడా చూస్తున్నాం. మొత్తం అన్ని ఈ బిల్డింగ్ చుట్టూ కూడా మొత్తం అన్వేషిస్తూ ఉన్నారు. ఎక్కడ మనకు లోపలికి వెళ్ళే అవకాశం లభిస్తుందని కొనుగోలు. ఇప్పటికే ఈ భవనానికి మొత్తం కూడా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో మొత్తం ఈ గాజులతో కూడా భవనాన్ని మొత్తం అక్కడ గాజుకు సంబంధించి కూడా మొత్తం గ్లాసులు అన్నింటినీ కూడా పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దట్టమైన పొగలు రావడంతో కాస్త ఆటంకం అయితే ఏర్పడుతుంది. అయితే ఆటంకం ఏర్పడినప్పటికీ కూడా పోలీసులు మొత్తం అన్ని బృందాలు DRS
రేపు అదేవిధంగా హైడ్రా పోలీస్ సిబ్బంది మొత్తం ఎన్ని ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడైతే రెస్క్యూ అయితే చేపడతా ఉన్నారు. మనం ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు, విజువల్స్ లో చూసుకోవచ్చు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అది మొత్తం ఈ రెస్క్యూని కూడా ఆమె పరిశీలించడం జరుగుతుంది. మొత్తం ఇప్పటికే మొత్తం హైదరాబాద్ కలెక్టర్ కూడా ఇక్కడ వచ్చి చూస్తూ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, హెచ్ఎండి స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు, పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని సమన్వయం చేస్తూ ఉంది, అధికారులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉంది. మొత్తం అతి తొందరలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఆమె కూడా మొత్తం అన్ని శాఖలకైతే అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఇక్కడ అతి తొందరలో ఇక్కడ అదుపులోకి తీసుకొచ్చే విధంగా ఆమె ప్రయత్నాలు అయితే చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంచెం వాటర్ లేట్ రావడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని